రైట్ నమస్తే. రీసెంట్గా మహా న్యూస్ మీద బీఆర్ఎస్వి నాయకులు దాడి చేసినటువంటి పరిస్థితి చూసినాం. దాని విషయంలో కొంతమందిని అరెస్ట్ చేసి ఒక 5గురిని 19 రోజులు రిమాండ్ చేయడం కూడా జరిగింది. మాట్లాడదాం ప్రస్తుతం. అంటే రీసెంట్గా వాళ్ళు బయటికి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఈ విషయంలో అరెస్ట్ అయినారు, జైలుకు పోయిర్రు, మరి అది ఎంతవరకు నిజాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తే భయ్య. ఏంది, ఎట్లా ఉన్నది, ఓకేనా మొత్తం ఎవ్రీథింగ్ అంతా ఓకే. అంటే అయితే ఆ రోజు అసలు ఏం జరిగింది, ఆ మహా న్యూస్ మీద దాడికి ఎందుకు పోవాల్సి వచ్చింది? మీరు నిజంగా దాడి చేశారా, లేదంటే మీరు అన్నట్టుగా అంటే నిరసనలు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు, నిరసన చేయడానికి పోయిరా, దాడి చేసిర్రా? నిజంగానే ప్రభుత్వం ఏదైనా కక్ష కట్టి మిమ్మల్ని లోపలేసే ప్రయత్నం చేసిందా? నిజంగా మీ తప్పుండి లోపలికి వెళ్ళిపోయారా? ఏం చెప్తారు అసలు దీనికి? ప్రభుత్వం మా పైన కక్షపూరితంగా పెట్టిన కేసులు లోపల పంపించడం మాట వాస్తవం. ఇది ముందుగా ఏంటంటే మా కేటీఆర్ గారి పైన తప్పుడు తమ్మేళ్ళు చూపించడు, అసత్య ప్రచారాలు చూపించడం వల్ల మేము నిరసన తెలిపే కార్యక్రమం వెళ్ళి చెప్పుదాం అనుకున్నాము. కాకపోతే నిరసన తెలుపనీయకుండా వాళ్ళు అక్కడున్న స్టాఫ్ అక్కడున్న వాళ్ళు మా పైన దాడి చేయడానికి ప్రయత్నం దాడి చేస్తున్నప్పుడు మేము కూడా దాడి చేయడానికి వచ్చింది తప్ప, మేము గత 14 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న శాంతియుతంగా పోరాటం చేసిన వాళ్ళం. మాకు తెలియదా శాంతియుతంగా చేయాలా, దాడి చేయాలా, మాకు తెలియదా? కాకపోతే కేటీఆర్ గారికి వస్తున్న ఇమేజ్ను, కేటీఆర్ గారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వాన్ని ఎక్కువ ప్రశ్నించి వీళ్ళ ప్రభుత్వ 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయకపోవడం వల్లనే కేటీఆర్ గారు పిలిపించిన విద్యార్థి నాయకులు పనిచేస్తారు, వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి, కేటీఆర్ గారి యొక్క విద్యార్థి సైనికుల్ని జైలు పంపించి కేసులు పెట్టి భయపడతామని అనుకుంటున్నాం. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానివ్వండి, ఆంధ్ర నాయకుడు తొత్తు రేవంత్ రెడ్డి, ఆ మీడియా ఛానల్ వ్యవస్థ వంశీ కానీ వాళ్ళు మేము దాడి చేస్తుందే చూపిస్తుండు వంశీ. కానీ మేము లోపలికి ఎందుకు ఎంటర్ అయినాము, కారు దిగేటప్పుడు కారు ఎక్కడ ఆపినాము, కారు దిగినాము, పోలీసు వాళ్ళు దాంట్లోనేమో కార్లు వచ్చింది దాంట్లోనే ఎఫ్ఐఆర్లో క్లియర్గా మెన్షన్ చేసింది. అని మేము కారు ఎక్కడ ఆపినాము, సీసీ వాళ్ళ ఆఫీస్ ముందే ఆపినాము, ఆ కారు దిగి లోపలికి ఎంటర్ అయినాము, లోపల ఫస్ట్ ఎవరితో మాట్లాడినాము, ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు విడుదల చేయట్లేదు మరి వంశీ గారు? మరి ఈరోజు మేము ఏమని లెటర్ అయినా పోయినాము, ఎందుకు చేసినాము, దానికి మాట వాడెందుకు మాట్లాడడం జరిగింది? అక్కడున్న వంశీ మీడియా బృందం వాళ్ళ స్టాఫ్ ఎందుకు అట్లా మాట్లాడితే మేము ఎందుకు చేయాల్సి వచ్చిందో, మేము పైకి పోవాలనుకో డోర్ ఎందుకు లాగేసి ఎందుకు ఎవరు మాటలు పెంచి ఎవరు దాడి చేసారు? ఫస్ట్ చేసింది మానుస యాజమాన్యం, వాళ్ళ స్టాఫే. ఫస్ట్ వాళ్ళు చేస్తేనే మేము దాడి చేయాల్సి వచ్చింది తప్ప మేము దాడులు మా పద్ధతికి సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే చెప్తా ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఏ ఎవిడెన్స్ కూడా మనకు సోషల్ మీడియాలో కనపడుతుంది. అంటే మీరు అన్నట్టుగా వాళ్ళు ఏదైతే చేసిరని మీరు ఆరోపిస్తూ ఉన్నారో నిజంగా వాళ్ళు చేసినట్టు కావచ్చు, ఇంకేదైనా ఇతరత్ర వీడియోలు కూడా మనకు బయట ఎక్కడ సోషల్ మీడియాలో కనిపిస్తారు. కేవలం మీరు కార్ల మీద కావచ్చు, ఆఫీస్ మీద కావచ్చు దాడి చేసినటువంటి ఏదైతే వీడియోలు ఉన్నాయో అవే తిరుగుతూ ఉన్నాయి కదా. మరి దానికి కాకుండా ఇంకా వాళ్ళు చేసిన వీడియోలు కూడా ఉన్నాయా? నిజమేనా? వాళ్ళు ఏమంటున్నా, మేము నాయకులం, మేము మీడియా నాయకులం, మీడియా మేము కాదు, మేము అది కాదు. మేము జనరల్గా మా దగ్గర ఏముంటుందండి, మేము వెళ్ళేటప్పుడు మెమోరాండమో లేకపోతే మాట్లాడడానికో బంద్ చేయండి ఇవన్నీ తప్పుడు ఆరోపణలు చేయడానికి చెప్పడం జరిగింది. మేము స్టేట్ వైజ్ పార్టీ విద్యార్థి విభాగం కాల్ ఇస్తేనేమో పిలిపిస్తేనేమో మేము పెద్ద ఎత్తున మీడియాని తీసుకొని పెట్టాం. మేము చెప్పడానికి వెళ్ళడం జరిగింది. వానంతల వాళ్ళు ఇప్పుడు నిజంగా ఈ పోలీసు కానీ పోలీసు యంత్రాంగానికి రాష్ట్ర డీజీపీ గారికి కానీ అక్కడ ఉన్న లోకల్ డీసీపీ గారికి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి రాలే కదా, అక్కడ ఉన్న మొత్తం మేము ఎంటర్ అయిన కాడ నుంచి లాస్ట్ వరకు ఆ వీడియోలు విడుదల చేస్తే ఇది మేము నిజంగా నిరసన తెలుపుతున్నామా, దాడిలో పోయినామా, దాడి చేయడానికి ఆ దాడి చేయడానికి జరిగిందా అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే ఈరోజు నిజంగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఎన్నో విద్యా సంఘాలు ఉన్నాయి, ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ వాళ్ళందరి మీద పార్టీల పైన ఎవరి మీద కేసులు బుక్ అవుతలేవు. కానీ మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన, మా టీఆర్ఎస్ పార్టీ మా బీఆర్ఎస్ విద్యార్థి నాయకుల పైన కానివ్వండి, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన ఇంత అక్రమ కేసులు ఎందుకు పెట్టి ఎందుకు ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది అని అడుగుతున్నాం మా పైన. అంటే కేటీఆర్ గారి యొక్క ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు 420 హామీలు అడిగినందుకైనా తప్ప అని అడుగుతున్నాయి ఈరోజు. రైట్. ఇంకోటి కూడా, ఇప్పుడు అసలు మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా మిమ్మల్ని కస్టడీకి తీసుకున్నారని చెప్పి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు నిజంగా కస్టడీకి తీసుకున్నారా? తీసుకుంటే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఏం అడిగిర్రు? ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు? మేము దొరికిన టాస్క్ ఫోర్స్లో జరిగింది. టాస్క్ ఫోర్స్లో ఒక 2 రోజులు పెట్టుకొని అక్కడ నుంచి జూబ్లీ స్పేస్ అటాచ్ చేసినాక మమ్మల్ని రిమాండ్ చేసినాక 10th తర్వాత మమ్మల్ని ఫస్ట్ నాడు రిమాండ్ చేయడం, 31st నాడు రిమాండ్ జరిగింది. 12th or 30th నాడు మమ్మల్ని కస్టడీ తీసుకొని టాస్క్ ఫోర్స్ వాళ్ళు దాంట్లో కూడా నిజంగా చెప్తున్నా, ఇంత దారుణంగా పోలీస్ వ్యవస్థ ఉంటుందని ఎప్పుడు చూడలేము కూడా. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో చూసినాం, కానీ ఇప్పుడు ఇంత దారుణంగా మా కేటీఆర్ గారి పేరు చెప్పండి, ఎందుకు
అధికారులు సివిల్ డ్రెస్లో ఉన్నారు, వాళ్ళ పేరు జనరల్గా డ్రెస్ మీద ఉంటే వాళ్ళ పేరు ఉంటుంది, అంత ఉంటుంది. వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళు తెలియదు. కేటీఆర్ గారి పేరు చెప్తే అయిపోతుంది కదా, మీకు అంత ఎందుకు అంత ఇబ్బంది పెట్టడం ఎందుకంటే అంత ఒత్తిడి తెచ్చి అంత దారుణంగా అడగంత దాడి చేపించింది కేటీఆర్ అని చెప్పి చెప్పమని ఒత్తిడి చేశారు. ఒత్తిడి ఇందులో నిజంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉన్నది. అధికారుల పైన ఒత్తిడి, అధికారులు మా పైన ఒత్తిడి చేయడం, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇది మాత్రం నిజంగా చెప్తున్నా. అంటే కేటీఆర్ గారిని ఏదో ఒక కేసులో పెట్టి జైల్లో ఇరికించాలని ఒక కుట్రపూరితమే తప్ప ఇది మా మీద కేసులు పెట్టి మమ్మల్ని జైలు పంపించి పైశాచిక ఆనందం పొందడం, కేటీఆర్ని జైలు పంపేయాలని చెప్పి ఆనందం తప్ప. నిజంగా చెప్తున్నా, కేటీఆర్ కోసం ఒక్కసారి జైలు కాదు, 100 సార్లైనా జైలు పోతా, 1000 కేసులు పెట్టుకోవడం భరిస్తాం. కానీ మా నాయకుడి పైన ఇటువంటి అసత్య ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు, వార్తలు చేస్తే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మానుస్ ఛానల్ని బంద్ చేస్తాం. ఇది మాత్రం చెప్తున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పైన అనేక అక్రమాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గురుకుల విద్యార్థులు చనిపోతుర్రు, ఫుడ్ పాయిజన్ అవుతుంది. దాని మీద చర్చ చూపించు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపైన చర్చ చూపించు. ప్రభుత్వం 6 గ్యారంటీలు చెప్పింది, 400 హామీలు చెప్పింది, దానిపైన పెట్టు, నువ్వు చర్చ పెట్టు. లేకపోతే కాంగ్రెస్ నాయకులను వీళ్ళు చర్చకు మేము వస్తాం, మానుసు వంశీ గారిని వీళ్ళు రమ్మని చెప్పి చర్చకు మేము చూస్తాం. అంటే మీరు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒక రకరకాల రౌండ్ టేబుల్ సమావేశాలని అవి పెట్టుకున్నారు. వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే మేమేదో వ్యూస్ కోసం అట్లా థంబ్నెయిల్స్ అట్లా పెట్టడం జరిగింది, కానీ నిజంగానే ఏదో వాంటెడ్గా మనం బ్యాడ్ చేయాలి అది చేయాలి అని చెప్పి అయితే మేము పెట్టలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ పెట్టినా కూడా మీడియా మీద ఈ రకమైనటువంటి దాడి కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, ఇది కేవలం బీఆర్ఎస్కే సాధ్యమవుతుంది ఇలాంటి పనులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఏం సమాధానం? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది కూడా సాధ్యమైంది బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అధినేత నాయకత్వంలో జరగడం జరిగింది. వాస్తవం. తెలంగాణ ఆత్మగౌరవానికి ఎవడైనా అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. మా కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారి నాయకత్వంలో ముందుంటాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ దగ్గర నిజాలు వాస్తవాలు ఉంటే నీ ఛానల్లో చూపించు. ఫోన్ ట్యాంపరింగ్ కానివ్వండి, అమ్మాయిల మన హీరోయిన్లతోనే చెప్తున్నా, అసలు నువ్వు నిజంగా ప్రూఫ్ ఉంటే చూపించచ్చు కదా. ఇప్పుడు గతంలో మన ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం ఏదైతే ఉందో దాంట్లో ఒక కీలక పాత్ర పోషించింది మహాన్యూస్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. అసలు ఆ ఉద్యమాన్ని మొత్తం వెనుకుండి నడిపించింది ఒక రకంగా మీడియా పరంగా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి మీడియా ఇప్పుడు ఎందుకు తెలంగాణ వాదుల పట్ల ఇట్లా కపట ప్రేమ చూపెడుతుంది, ఎందుకు అన్యాయం చేయాలనుకుంటుంది? మానుస్ కానివ్వండి, ఏబిఎన్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు తొత్తు సంబంధించిన మీడియా ఛానల్ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం పైన, తెలంగాణ ప్రజలపైన కపట ప్రేమ తప్ప, సవతల్లి ప్రేమ తప్ప సొంతల్లి ప్రేమ చూపించదు ఏనాడు కూడా. గతంలో కూడా గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఏనాడు చూపించిన చరిత్ర లేదు కూడా. తెలంగాణ ఏనాడైనా ఆనాడు ఇప్పుడు తెలంగాణ జర్నలిజం ఫోరం ఉండే, తెలంగాణ జర్నలిజం ఫోరంలో వంశీ అంటే మెంబర్షిప్ ఉందా? దానికి చర్చకు సిద్ధమా? తెలంగాణ మీడియాలో తెలంగాణ రాష్ట్రం కోసం అనేక సంఘాలు పనిచేసినాయి. మీడియా కానీ, బార్ కౌన్సిలింగ్ కానీ, తెలంగాణ ఉద్యోగ జేఏసీలు కానీ, తెలంగాణ జర్నలిజం ఫోరం ఉండే. నీకన్నా మెంబర్షిప్ ఉండేనా? ఇప్పుడు అలా సభ్యత్వం కానీ ఇటువంటి నీకైనా పోస్ట్ కానీ ఉండేనా? తెలంగాణ ఏనాడైనా తెలంగాణ రాష్ట్రం కోసం జై తెలంగాణ అన్నావా? తెలంగాణ చనిపోతే అమరవీరుల కోసం, తెలంగాణ అమరవీరుల కోసం చూపించిన చరిత్రని టీవీ ఛానల్కి ఉందా? చంద్రబాబు నాయుడు ఆనాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తెలంగాణ రాకుండా చేసే అటువంటి ప్రచారాల్లో చూపించిన తప్ప ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండు, తెలంగాణ రాష్ట్రం కోసం ఈ విధంగా జరుగుతుందని చూపించిన చరిత్ర మానుసుకు లేదు. కాబట్టి ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మీరు జైలుకి వెళ్ళారు, దాదాపు 19 రోజులు మిమ్మల్ని జైల్లో ఉంచారు. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారండి ప్రభుత్వానికి? నిజంగా మీరు చేసిన దానికి కావచ్చు, ప్రభుత్వం చేసిన దానికి కావచ్చు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఒక్కటైతే పక్కా నిజం చెప్తున్నాం. కేటీఆర్ గారి పైన కానివ్వండి, కేసీఆర్ కుటుంబం పైన కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం పైన కానివ్వండి అసత్య ప్రచారాలు చేస్తే, నిజంగా చెప్తున్నా కదా, ఆనాడు దాడి చేయలేదు, ఈనాడు దాడి చేయాలనుకుంటే వేరే విధంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అని మా పార్టీ యొక్క సిద్ధాంతం అది కాదు. మా పార్టీ మైనంపల్లి హనుమంతరావు రీసెంట్గా కూడా అంటే మీరు ఏ థంబ్నెయిల్స్ పెడితే మీరు అక్కడికి పోయి ఇదంతా తతంగమై మీరు జైలుకు పోవడం జరిగిందో, ఇప్పుడు దాని మీద మళ్ళీ హనుమంతరావు నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. అవునరా భయ్, నువ్వు బాజాప్తా నువ్వు పిలిచినావు, ఫామ్ హౌస్కు పిలిచినావు, వాళ్ళ ఫోన్లు విన్నావు, వీళ్ళ ఫోన్లు విన్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మైనంపల్లి అనే వ్యక్తి గురించి మాట్లాడుకోవడం కన్నా నేను మాట్లాడకపోవడమే చాలా మంచిది. నిజంగా ఒక మనిషి అనేవాడు ఉంటే, అంటే ఏ చెట్టుకు ఏ వర్షానికి గొడుగు పడతాను అటువంటి వ్యక్తి. టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆనాడు ఎమ్మెల్సీ పదవి కోసమో, హైదరాబాద్ అధ్యక్ష పదవి కోసమో కేటీఆర్ గారు కాలు మొక్కిన మాట వాస్తవము. ఈరోజు ప్రభుత్వం నీకు టికెట్ నీ కొడుకు టికెట్ ఇవ్వకపోయినంత మాత్రాన, టీఆర్ఎస్ ప్రభుత్వం టికెట్ ఇవ్వకపోతే మాత్రాన ఈనాడు కాంగ్రెస్ పార్టీలో పోయి టికెట్ తెచ్చుకొని గెలుచుకున్నంత మాత్రాన నువ్వు ఈరోజు కేటీఆర్ని తిడుతావు, హరీష్ రావుని తిడుతావు, కేసీఆర్ని తిడుతావు. మరి ఆనాడు మరి ఎందుకు ప్రశ్నించలేదు?
ప్రశ్నించలేదు మరి? తప్పు చేస్తున్నప్పుడు కేటీఆర్ తప్పు చేసి ఉంటే నిజంగా ఆ రోజు ఎందుకు నువ్వు ప్రశ్నించలేదు మరి? ఎవరిపైన దాడులు చేస్తున్నాను అంటున్నాను? దాడులు చేస్తుంది నువ్వు. ఇప్పుడు మాకు తెలంగాణ ఉద్యమ చరిత్ర మాకు ఉందండి, రౌడీ చరిత్ర ఆయనకు ఉందండి. ఆయనకు మాకు కంపేర్ చేస్తారండి మీరు కూడా? ఒక మీడియా వ్యవస్థ అంటే వ్యక్తి కూడా నిజంగా దొంగ అంటారు, ఉద్యమకారుని అంటారు. కాబట్టి వారికి సూటిగా కేటీఆర్ గురించి కానీ, హరీష్ రావు గురించి కానీ, కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, తెలంగాణ రాష్ట్రం జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్నాను. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం చేస్తుంది రేవంత్ రెడ్డి అని చెప్తున్నాను. నీళ్ళేమో చంద్రబాబు నాయుడుకి ఇస్తావు, నిధులేమో రేవంత్ రెడ్డికి ఇస్తావు. తెలంగాణ రాష్ట్ర ఖజానాని, ఆస్తులనేమో అన్న తమ్ములకు వాళ్ళ చుట్టాలకేమో కట్టబెట్టుతున్నావు. తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు చేసింది 18 ఏళ్ళ పరిపాలనలో. ఈరోజు అంటే టీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నామో కేసులు పెడతావు. 2016లో అతని పైన పెట్టిన SC/ST కేసు ఏమో మొన్న కేసు కొట్టేస్తుంది, హైకోర్టులో కేసు కొట్టేస్తుంది, కొట్టేపించుకున్నావు. ఈ మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కేసులు బుక్ అవుతాయి. ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు ఈ కేసులు బుక్ అవుతా ఉన్నాయి, మీరు అరెస్ట్ అయ్యారు, చేసిర్రు. ఇదే తరహా అంటే లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో మీ మీద ఎంత క్విక్గా యాక్షన్ తీసుకున్నదో మిగతా విషయాలలో ఎట్లా పనిచేస్తూ ఉన్నది? అంటే మీరు చూస్తూ ఉన్నారు, సమాజంలో తిరుగుతూ ఉన్నారు, మీరు కూడా లీడర్షిప్లో ఒక నాయకత్వంలో నడుస్తూ ఉన్నారు. మీకు ఈ తెలంగాణలో ప్రజెంట్ పోలీసుల వ్యవహారం ఎట్లా చూస్తారు? నిజంగానే అందరి మీద సేమ్ అట్లాగే సాగిస్తూ ఉన్నారా, లేదంటే వివక్ష ఏమన్నా చూపెడతా ఉన్నారా? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పైన వివక్ష చూపిస్తుంది పోలీసు యంత్రాంగం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కనుసంగంలో ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపైన, కేటీఆర్ పైన ఈ ఫార్ములా కేసు కానివ్వండి, ఫోన్ ట్యాంపరింగ్ కేసు కానివ్వండి, ఇవన్నీ వారి యొక్క కేటీఆర్ గారి మన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకే నడుస్తున్నాయి. పోలీసు యంత్రాంగము రాష్ట్ర ప్రజల కోసం పనిచేయట్లేదు. రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఎవరండి ఈరోజు? రేవంత్ రెడ్డి గారు. విద్యాశాఖ మంత్రి ఎవరండి? ఎవరి దగ్గర ఉందండి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి? రేవంత్ రెడ్డి గారు. ఆయన వారి ఒకటే ఆలోచన, ఓటుకు నోటు నన్ను జైల్లో పెట్టినందుకు కేటీఆర్ గారిని కూడా జైల్లో పెట్టాలంటున్నావు. నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగవురా బాబు, నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగ కాబట్టి నువ్వు కేసులో పెట్టినావు. ఈరోజు కేటీఆర్ గారి పైన ఈ ఫార్ములా కేసు పెట్టినావు, ఫోన్ ట్యాపరింగ్ కేసు పెట్టినావు. ఎక్కడ కూడా ఎటువంటి ఆధారాలు దొరకట్లేదు. ఆఖరికి మా పైన మహాన్యూస్ ఛానల్ పైన నిరసన తెలుపుతున్న అక్రమ కేసులు పెట్టి పోలీసులు ఒత్తిడి చేసి మా పైన కేటీఆర్ గారి పేరు చెప్తే మిమ్మల్ని ఆఖరికి వదిలేస్తామేమో అని. అంటే ఎంత టార్చర్ పెట్టి, ఎంత ఇబ్బంది పెట్టినంటే ఒక్కొక్కళ్ళని పిలుచుకొని కేటీఆర్ పేరు చెప్తే అయిపోతుంది కదా, మిమ్మల్ని వదిలేస్తాం కదా అంటే కేటీఆర్ ఆఖరికి మాతో ఒప్పందం మాతో నోరిప్పి చెప్పాలంటే మా కేటీఆర్ గారు చెప్పింది లేదు, కలిసింది లేదు. అప్పటికే కేటీఆర్ గారు అవుట్ ఆఫ్ పక్క విదేశాల్లో ఉండే కేటీఆర్ గారు. అంటే ఈ పోలీసు యంత్రాంగం రాష్ట్ర ప్రజల కోసం పనిచేయట్లేదు. నిజంగా చెప్పాలంటే పోలీసు యంత్రాంగం మీరు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో క్రైమ్ రేట్ ఎంత ఉంది, ఈ రోజు క్రైమ్ రేట్ ఎంత ఉందంటే బీఆర్కి ఈ రాష్ట్రానికి క్రైమ్ పోటీ పడితే తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ నెంబర్ 1 ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా. ఫైనల్గా ఇప్పుడు కొన్ని మాట్లాడుకోవద్దేమో, అంటే కొన్ని విషయాలు ఇప్పుడు జ్యుడిషియరీ పరిధిలో ఉంటాయి కాబట్టి కొన్ని మాట్లాడుకోవద్దు. అయినప్పటికీ కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేసారు మిమ్మల్ని, మాటలతో కాకుండా వాళ్ళకు ఇంకా పోలీసుల తీరులో కూడా కొంత ఇబ్బంది పెట్టినట్టుగా మాకు ఉన్నది, సమాచారం ఉన్నది. ఇది ఎంతవరకు నిజం ఏంది? ఒకవేళ ఫైనల్గా రేవంత్ రెడ్డి గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఒకటి మాత్రం నిజం, ఈ పోలీసు యంత్రాంగం మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టింది. అంటే వాళ్ళ దగ్గర ఉండే ఎటువంటి ఒక ఇబ్బంది పెట్టాల్సిన టార్చర్ మమ్మల్ని ఆ విధంగా టార్చర్ పెట్టిన మాట వాస్తవము, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాస్తవం. ఎంత చెప్పినా ఎంత చేసినా మాకు తెలిసిందే చెప్తాం, చూసిందే చెప్తాం, మేము చేసిందే చెప్తాం. కానీ ఎవడో చెప్పమంటే అయితే చెప్పాము. రెండోది గుర్తుపెట్టుకో, ఇప్పటికైనా నీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, నీ పరిపాలన పైన దృష్టి పెట్టు. కేసీఆర్ కుటుంబం పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు పైన, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పైన కేసులు పెట్టడం మానుకో. పరిపాలన పైన, 6 గ్యారంటీల పైన, 420 హామీల పైన చర్చ పెట్టు. నీకు చిత్తశుద్ధి ఉంటే, ఎటువంటి నీ దగ్గర ఆధారాలు ఉంటే ఒక ప్రెస్ మీట్ పెట్టడం కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష అయితే దైవంగా భావిస్తామో అసెంబ్లీ సాక్ష్యం చూపించు, ప్రజెంటేషన్ చేయి, అందులో చూపిస్తే తెలంగాణ 4 కోట్ల పైన నమ్ముతారు. అది నిజంగా కేటీఆర్ తప్పు చేసిండో, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిందో చెప్పడం చెప్తుంది. నేను ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజల బయట చూసిన ఈ బాధలు, ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలు, ఈ కాంగ్రెస్ పాలన వద్దురాబాయ్ అని చెప్పి ప్రజలు చెప్పారు. జైల్లోకి వెళ్తే కూడా నిజంగా చెప్తున్నా కదా, 7 years ఉన్న, బిలో 7 years ఉన్న జ్యుడిషియల్ బెయిల్ కూడా పిఎస్లో బెయిల్ తీసుకోవాల్సి సుప్రీంకోర్టే చెప్తే కూడా కొందరి కక్షపూర్తికంగా పెట్టి జైలుకి రిమాండ్ చేస్తారు ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్.
పార్టీకి సంబంధం లేని వాళ్ళపైన, ప్రభుత్వం పైన ప్రశ్నించే తత్వం పైన కూడా కేసులు పెడుతున్నారు వాళ్ళపైన. అన్న మేము టీఆర్ఎస్ పార్టీ కాకపోయినా మేము కాంగ్రెస్ పార్టీ అధికారులను అడిగినందుకు మమ్మల్ని కేసులు పెట్టిరన్న అంటుండు. ఒక వ్యక్తి అయితే ఖమ్మం వ్యక్తి 2013లో అయిన కేసును అక్కడ ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు ప్రశ్నించినందుకే ఇప్పుడు తీసుకొచ్చి 20 ఏళ్ళ శిక్ష విధించారు అతని పైన. నేను ఆ అబ్బాయి ఏడుస్తుండవు అన్న, నా మీద 2013లో కేసు అయితే కూడా దాన్ని ఓల్డ్లో పెట్టారు కేసీఆర్ ప్రభుత్వము. నేను ఎటువంటి నాయకుడిని కాదు, ఏ పార్టీకి నాకు సంబంధం లేదు. అయినా కూడా మా పైన తుమ్మల నాగేశ్వరరావు అని నేను మా ఊర్లోకి వచ్చినందుకు అడిగినందుకు నా పాత కేసులు తీసి నన్ను లోపల నూకిరన్న, ఇప్పుడు లోపల వేసిరన్న. ఇటువంటి పరిపాలన వద్దన్న, జీవితంలో కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం రావద్దన్న అంటారు. అంటే ఖైదులు కూడా బాధపడుతారు. ఆఖరికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇక్కడ బయట జైల్లో కూడా ఖైదులు కూడా బాధపడుతారు. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇప్పుడు ఏదైతే వీళ్ళు చేసినటువంటి దాడి ఉన్నది పూర్తిగా అక్రమము. ఇది అసలు మేము దాడి చేయడానికి పోలేదు. ఎంతసేపు ఉన్నా మేము చేసినటువంటి వీడియోలు చూపెడుతున్నారు తప్ప మహాన్యూస్ యాజమాన్యం ఏదైతే చేసిందో ఆ వీడియోలు చూపించడం లేదు. మమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా నానా రకాలుగా ఈ పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. ఇది పూర్తిగా ప్రభుత్వం చెప్పు చేతుల్లో నడుస్తూ ఉన్నది. కేటీఆర్ గారి పేరు ఖచ్చితంగా చెప్పండి మీరు అని చెప్పి మమ్మల్ని వాళ్లకు అయినన్ని రకాలుగా అయినన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిర్రు. ఎన్ని కేసులకైనా సిద్ధమే, కానీ నిజాన్ని నిజంగానే చూపెట్టడానికి మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కావచ్చు, తెలంగాణని కావచ్చు, తెలంగాణ అస్తిత్వాన్ని కావచ్చు తప్పు అని చెప్పి చూపిస్తే ఖచ్చితంగా మేము వెనక్కి తగ్గేదే లేదని చెప్పి కూడా నర్సింగ్ చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.